మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఖతర్నాక్ కామెడీ షో. గాల్లో తేలినట్టుందే గుండె తేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. హలో ఎవ్రీబడీ, గుడ్ ఈవినింగ్, నమస్కారం అండ్ వెల్కమ్ టు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. హలో జడ్జెస్, వెల్కమ్ టు సాటర్డే సెగ్మెంట్ ఆఫ్ సరిపోదా శనివారం. Hello everybody, welcome back to Zabardast Saturday segment Saripoda Shanivaram. All right, so team leaders, మీ టార్గెట్ వచ్చి ఫుల్ 60. సో మీ టార్గెట్ వచ్చి ఫుల్ కాబట్టి ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా కొడతాం 60. ఏంది రాజు గారు పైల్సా? కాదు పిట్స్ వచ్చినాయి. ఎందుకు మాస్టర్ మాటమాటిక్ అడుగుతారు? ఏంటి రాఘవ్ గారు, అంతా ఓకేనా? ఓకే, వాళ్ళని పట్టు మీరు ఆర్టిస్టులు అంటారంటే బాబు. తుఫాన్కి కొట్టుకొచ్చిన చెట్టు కొమ్మలు ఏరుకునే వాళ్ళు ఉన్నారు అందరూ. చూసావా రష్మి, ఒక 10కి 10 రావటం అనేది ఎంత అహంకారం పెరిగిపోయిందా? Alright, so let's begin. జబర్దస్త్ లో జరగబోతున్న సాడే సెగ్మెంట్ సరిపోద్దా శనివారం. సరిపోదా శనివారంలో ఇప్పుడు అన్నదమ్ముళ్ళు అంటే ఆస్తియే కాదు, ఆస్తికులు కూడా పంచుకోవాలి, అప్పుడే ఆస్తి కూడా వస్తుంది అంటూ ఒక కండిషన్స్ తో కూడిన స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు సూపర్ సద్దాం అలాంగ్ విత్ యాదవ్ రాజు అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బంగారి తోవ బట్టి బయలెల్లు తుంటివో బలరామ నరసయ్యో. 4 రోజుల కింద మా నాయన చచ్చిపోయింది సార్. మా నాయన కోరిక ఏంటంటే ఎస్టికల్ తీసుకుపోయి ఒక దాంట్లో కలుపురా అని చెప్పిండు. ఇక మా బాబు ఫోన్ చేద్దాం, ఏడున్నాడేమో. హలో బా చెప్పరా, నాయన చచ్చిపోయింది కదా మన 4 రోజుల కింద. మళ్ళొచ్చిండా చూడరా బావా, మళ్ళీ వచ్చిందంటాడేంది? చెప్పేదిరా బావా, మన 4 రోజుల కింద చచ్చిపోయింది కదా, మన నాయన అస్థికలు తీసుకుపోయారా కలపాలి. ఇంటికి నువ్వు ఇంటికి రా. వస్తానా రెండో బావకి మాట్లాడు. వాడు ముందే తిక్కలోడు ఏటో మాట్లాడతాడు. మీరు డైల్ చేసిన నెంబర్ నెలసరి అయిపోయింది, దయచేసి 250 రీఛార్జ్ చేయండి. సక్సెస్ అయింది. ఏం సక్సెస్ అయింది? 250 రూపాయలు రీఛార్జ్ చేయమన్నాడు. ఒరే వాడు మిమిక్రీ చేస్తారా నాయన, వాడు సాయి వన్సన్ వచ్చిందా? సాయి వన్సన్ వచ్చింది. వాడు ప్రతిసారి 250 ఎట్లా కొట్టించుకుంటాడు. ఫోన్ చేస్తా. హలో బాగుంది, ఇవో మన నాయన ఉన్నాడు కదా, ఇప్పుడు 4 మన అస్థికలు తీసుకొని చెరువులో కలపాలి. ఇంటికాడికి రా. సరే ఎత్తానుంది. వస్తాడు. చేయనికి పిలిచినావురా? చేయనికి కాదు, రద్దు కూర్చో. బర్లకు పాలు తీసుకుని వచ్చినాను, అంత ఆగమని చెప్తావు. పోంతి బర్లదేముంది. అదే నాయన ఎట్లు ఉండేటోడే. వీధిలో పోతా అంటే అందరు బయటకు వచ్చి చూసేటోళ్ళు. ఊర్లో కత్తే ఎస్ఐ చెమటలు పట్టించిండే. ఎట్లనే మొత్తం ఫ్యాన్ బంద్ చేసి ఇంట్లేసి తాళం వేసిండు. ఒక నిమిషం వాష్రూమ్ పోయేస్తా. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. మీరే నా పెద్ద దిగ్గు కాబట్టి ఈ కార్యక్రమం మొత్తం మీరే చేయాలి, సరేనా? సరే. అగో మాటలోనే చిన్న బావ వస్తున్నాడు. అవసరం అక్కడ. నమస్తే మామ. మంచిగున్నావారా? ఏం అడిగి పెంచి తిరుగుంటారా? నమస్తే అన్న. వచ్చిండే ఆ మొగోడు పిలుచుకోరి, మొగోని పెట్టి. ఎందుకు మమ్మల్ని పెద్ద మనుషులోనే కదా? అవును బా. మరి గారేంది? లేచిపోయిన పిలుస్తావు, లేచిపోయిన దాన్ని పిలుస్తావు, అందరి మీద వాళ్ళతో నేర్పించుకో. మరి మమ్మల్ని ఎందుకు పిలిచినావు? పోతే ఒర్రాపై పొర్రి మేము చేసాం. ఏంద్రా లేచిపోయిందంత మారుతాను? ఫస్ట్ దీన్ని పెళ్లి చేసుకోవాల్సింది నేను. దీన్ని చేసుకుంటా అని చెప్పిన ఈ బయలు కొన్ని ఇచ్చి చేసిర్రు. ఇది మంచి నాటుకోడి కడక్నాథ్.
దా కూర్చో. ఎందుకు మాట్లాడుతున్నారా పోయేటోని? నాకు అర్థం కాదు. బావోదు ఎట్లా నిలబడ్డాడు? ఆగు నేను మాట్లాడతా. నువ్వేం మాట్లాడవా? వాడు అరే చురే అన్నాడు, లేచిపోయింది అంటుండు. నువ్వేమన్నావా? వాడిని మొగోని కావా? కావా? బాగున్నావా అన్నాడా? అరే చురే మొగోని కన్నంత మాత్రం మొగోని కావు నువ్వు. ఈడొక అబ్బాసు ఇదొక సిమ్రాను లేచిపోయి పెళ్లి చేసుకోరు వీళ్ళు. నేను చేసుకోవాల్సిన దీన్ని ఏం చేస్తుండే? అదే గట్టిగా మాట్లాడుతున్నావేమే? పెళ్లి కానప్పుడేమో బావా నాకు బుక్కులకు పైసలు కావాలి బావా, నువ్వు ఇప్పించిన చాక్లెట్ బుక్కులో పెట్టిన బావా, మమ్మల్ని పక్కన పెట్టిన బావా అన్నావు. ఇప్పుడు ఏమైతుంది? మనం దేనికి వచ్చినాం? ఏం చేస్తున్నాడు? అడు నన్ను ఏంటి రావే బుక్కులు కొనిచ్చిన అంటే ఏమన్నా అని వద్దన్న వద్దా? అరే అరే గీడ వెంచుడు కాదు, మీసాలు గీడ వెంచాలే. అంత మాట ఆడవట్లాడు అంటే వీడోనికి ఏడ్రాడు, వీడోనికి పుట్టినరా మరి ఎవరికి తెలుసు? మంచిగా సేమ్ నా ఫేస్ కట్టే. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు ఏంద్రా వాళ్ళు కొట్లాడితే చూస్తుంటావు? ఏమో అక్క ఇంటనే లేదు, బావలు ఇంటనే లేరు. నెక్స్ట్ ఏందో చూసుకోవాలి. ఫోన్ చేసి ఆ పెద్ద మనుషులు ఎడదాకా వచ్చినాడు, ఊరు పెద్ద మనుషులు ఉత్తూరట వాళ్ళు రమ్మని చెప్తా, నేను ఫోన్ చేస్తా. కింద కూర్చున్నావేంది? కలెక్టర్ సాప్ వచ్చిండు, పనిపిస్తాడు కూర్చున్నా. అట్లా కాదు, మేమేమో అడక్క తినడం అయితే నా బర్లని నా పొలాన్ని వదిలేసి నీకోసం వస్తే మా మామగాని గురించి వీళ్ళ మొదటి ఇజ్జత్ తిప్పిస్తాను. అట్లా కాదు బా. ఒక షేర్ తెప్పి షేర్ ఇరువే. ఇగో బా ఈ స్పెషల్ కూర్చో. నువ్వు ఇట్లా అలగొద్ది అన్న కాలు ఆడబతురాజు నేను బతుకు నీ అమ్మ బొమ్మ గుమ్మడా కాల్ది మరి ఫస్ట్ కాల్ది గడ్డపడ కాల్ది ఏ లొల్లి వాడకు రక్క ప్రతిదీ లొల్లి కాలేస్తుండు మా మొగుడి మీద. పోంతి బావ అట్లా ఉన్నాడు చూడండి కానీ పోనీ ఏం చేస్తాం ఇట్లా. ఏం లేదు అందరికి ఒకటిసారి చెప్తున్నాను, నాయన ఈ అస్థికలు కలపమని చెప్పి నాయన చెప్పిండు. ఇక ఏమున్నా కానీ అల్లులే కలుపుతారని చెప్పి అప్పట్లో అన్నాడంట నాయన. మీరే ఎవరో పెద్ద మని చేసుకొని మీరు వచ్చి ఎవరైనా కలుపురు. ఇక సరేనా? పెద్ద ఎవరంటే ఇక అన్ననే పెద్ద బావనే కాబట్టి బాదా. ఇప్పుడు నువ్వు చెప్పినంత మాత్రాన నేను పెద్దోని అయిపోయినా, లేకపోతే పెద్దోని కాదు. ఆడతానా ఇప్పుడు నువ్వే ఇంటి పెద్ద కాబట్టి నువ్వే అస్థికలు నువ్వు కలుపుతా అయిపోతా సరేనా? నేను కలుపుడు వాళ్ళకి ఇష్టం లేదు. ఆడ ఎట్లా చూస్తాను చూడిగో, మామ ఇక్కడ పెడుతున్నా కాలు మొక్తాను ఇవి నేను కలుతా. నాకేమిచ్చింది మయ్యా? ఏమిచ్చిందంటే పిల్లనిచ్చింది కానీ వాళ్ళకు కూడా ఇచ్చిన పిల్ల వాళ్ళని కలుపుతాను. ఈ బావని అడుగు, ఈ బావన నువ్వే కలపాలి. కలుపు బా, నేను కలపాలి, నువ్వే కలపాలి. ఇప్పుడు కోరుకున్న దాన్ని చేసుకునేమో ఈడు ఒక పెద్ద సాయికిరణం, అది లయలేక ఫీల్ అవుతుంది. తొలిసారి నిన్ను డాన్స్ చేసి నన్ను మొత్తం ఎంత ఆగం చేసినది నేను చేస్తారా? పెద్ద మనసు చేసుకుని నువ్వే కలుపు అయిపోతా కదా. నాది పెద్ద మనసు కాదు, పెద్ద మనసు నాది నడిపి మనసు, చిన్న మనసు. పని అడుగు. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? నువ్వు కలుపు. కలుపుతాడు, మనం కలుపుతాం, బరాబర్ కలుపుతామని చెప్పు. కలుపుదాం. సరేనా? మీరే కలుపుతారు. కలుతానుడు మాట కాదు, ఎవడని చెప్తాడు. చెప్తాము. అన్నిటికీ నిలబడాలి, మంచైనా చెడ్డైనా ఏదైనా నిలబడాలి. తప్పు మాట్లాడు, నిలబడతామని. నిలబడతాం. అసికలు కలిపేద్దాం, అందరం కలిసిపోదాం సరేనా? టైం అయింది, సమయంలో వీళ్ళేంది ఇప్పుడు ఏందన్నా ఇప్పుడు వచ్చిర్రు? ఏమ్రా మర్చిపోయిలా? అట్లా కాదు, అట్లా కాదే మళ్ళీ తర్వాత చిత్తం అయ్యా 10 లక్షలు అప్పు చేసేయండు, 5 లక్షలు వడ్డైంది, 15 సంవత్సరాలు అవుతాను. మరి పైసలు ఇయ్యరా? ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. అస్థికలు కలుపుతున్నాం. షాచకడానికి మాట్లాడుతున్నావు, ఏమైంది సరిగ్గా చెప్పు. మా నాయన ఉన్నాడు కదా, 10 లక్షలు అప్పు చేసిండు, దానికి వడ్డీ 5 లక్షలు ఏంటంట, మొత్తం కలిపి 15 లక్షలు కట్టమంటుండు. కట్టాలి, మరి తీసుకున్నప్పుడు కట్టాలి. పెద్దవాడైనా చిన్నోడైనా కట్టాలి. ఎవరు తీసుకుని పెద్దరికం? ఈ లవ్ బర్డ్స్ తీసుకున్నాయి. లవ్ బర్డ్స్ అడుగు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? కడతాము బరాబర్. ఎంత 15 లక్షలు. 15 లక్షలు కాకపోతే 20 లక్షలు కడతాం. ఇజ్జత్ పోతుంది నాది ఊర్లో మొత్తం. నువ్వు లేకపోయినావు, నీ తను 20 లక్షలు లేకపోతే ఎట్లా చూసుకుంటారా నన్ను? కడతా అని చెప్పురా 20 లక్షలు. 20 లక్షలు కడతా అని చెప్పు. ఎదవ ఎట్టకారాలు వద్దు. ఎందుకు కడతారా? నేను ఒక్క నిమిషం బావ, నాయన చంపినది నాయన లోపల ఇంకోటి ఉంది, ఇది కాదు ఒరిజినల్ కాదు, ఇది లోపల ఉందా? ఇంకోటి ఉంది. కాదు బావా, ఇప్పుడు పెద్దరికం నేను ఎందుకు కడతారా? నేను ఎందుకు కడతారా? కొడుకులు పెట్టాలి, మరి దాన్ని ఎందుకు చేసుకున్నావు? అరే అదే నన్ను లేపుకోపోయింది, సిగ్గు సరం లేదు. నేను పోయే ముందుకై కొడుకున్నారు దానికి. బిడ్డ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ?
ఆహా ఓహో ఏ మన పోకముందు లవ్లాలేమా తిరగలే పార్కులు ఎవరిని కూర్చుండే మర్యాద కూడా చెప్తున్నాను నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత వాడు ఉట్టాలంటే ఏంది గలీజ్గా ఓహో ఇప్పుడు అటు ఇటు నా దగ్గరకు వస్తున్నారా మీరు అసలు నీకు దీనికి ఎప్పుడో విడాకులు ఇద్దాం అనుకున్నాను నేను ఇప్పుడు నుంచి చెప్తాను ఇంటికి పంపించిన అనుకో నీ దౌడలు వలుతుంది అని అస్తకాలు కొడైకినాల కలుపుదాం గాలతో చేత కాదని చెప్పినా నీకు నువ్వే కలుపు అంటే ఆడ అంత బద్లాం చేసి నా గల్ల పట్టుకొని నా చేను పట్టుకొని అని చూసేంత వరకు నువ్వు చేస్తాను అట్లా కాదు నువ్వు కలిపితే అయిపోతా కదా నేను కలుపుతా ఇంత బద్లాం చేసినాక ఆస్తికలు వెనకాల పెట్టిన వాడి ఇట్లా చేస్తాడనే నా కుండ మార్చి ఇంకోకుండా పెట్టిన లేకపోతే కాలి పిల్లి మామ బరదాలు అయిపోతుంది నువ్వే కలిపి ఫస్ట్ 200 రీఛార్జ్ టాక్ టైం అయిపోయింది రైట్ బై లెఫ్ట్ కొట్టుర్రి తూప్రాన్ చెరువు వస్తుంది అప్పుడే మీ అయ్యని తీసుకోవాలి కలుపురి ఇంకొకసారి మా ఇంటికి వచ్చి చెప్పుతో నువ్వు నడివే నడు మళ్ళీ ఇంకొకసారి తమ్ముడు అంటే జబ్బడాలు వలుగుతాయి ఎక్కడ అక్కడ పోతే మా పైసలు ఎవరు కడతాడు అప్పు ఎవరినైనా విలువ కానీ చుట్టాలని విలువతా దేనికి దండం పెడతా చుట్టరికం చల్లకుండా జడ్జెస్ కామెంట్స్ శివాజీ గారు బాగుంది సదా చాలా బాగా చేశారు అందరూ అద్భుతం సూపర్ దయా గారు అందరూ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ రోల్స్ బాగా చేశారు థ్యాంక్ యూ సో మచ్ దయా గారు స్కోర్స్ సో జడ్జెస్ సూపర్ సదాం అండ్ యాదవ్ రాజుకి ఇచ్చే స్కోర్స్ ఫుల్ స్కోర్స్ 20 out of 20 సరిపోతా శనివారంలో ఇప్పుడు పెళ్ళయ్యాక భార్య దయ్యంలాగా కనిపిస్తుంది అంటారు కానీ అదే దయ్యంతో పెళ్ళైతే ఆ కథ ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ along with his team. So let's welcome them. ఏంటి నువ్వు లేడు కదా మన ఇద్దరం లవ్ ట్రాక్ వేసుకుందామా నువ్వు ఆడేస్తే లవ్ ట్రాక్ అంటారు నువ్వు నేనేస్తే లో ట్రాక్ అంటారు ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు మనసులో ఉన్న మాట చెప్పు నువ్వు సామాన్యుడు కాదురా శివాజీ గారు రష్మి అక్క నేను అలా బయటికి వెళ్తే అబ్బా గంధపు చెక్కలా ఉన్నావు అన్నారు రష్మి అంటే గంధం ఓకే చెక్కన ఎవరిని అన్నారా అని ఆలోచిస్తాను నానా సుపుత్రుడు ఎందుకు పిలిచారు నాన్నగారు నీకు ఒక సంబంధం చూస్తున్నాను ఏమండి నోట్లో కూడా ఇంకా నాలుగు వచ్చిందో లేదో తెలియదు అప్పుడే పెళ్ళా పళ్ళుడే టైం వచ్చింది మళ్ళీ నాలుగు వచ్చిందో లేదా నీకు పెళ్లి సంబంధం చూస్తాను నాన్నగారు నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అమ్మ లాంటి అమ్మని తీసుకొని వస్తాను ఇప్పుడు గుణం ఉన్న అమ్మాయిని తీసుకొని వస్తా అంటున్నాను భాస్కర్ భయపడుతున్నాడు అంటే ఒంటరిగా ఉన్నాను తినేద్దాం అనుకుంటున్నాడేమో ఏ భాస్కర్ నన్ను చూస్తే మూడొస్తుందా మూడు కదా ముగ్గురు వచ్చి ఎక్కడ కొడతారని చూస్తున్నాను భాస్కర్ ఏంటి శివాజీ గారికి 25 ఏళ్లలో మంచి పేరు వచ్చింది కదా మరి నాకు కూడా వస్తుందా ఆయనకి 25 ఏళ్ల తర్వాత పేరు వచ్చింది నువ్వు 25 ఏళ్ళకే చెడ్డ పేరు తెచ్చుకున్నావు సర్లే కానీ మా ఇంట్లో ఒప్పుకోవట్లేదే లవ్ మ్యారేజ్ చేసుకొని వేరే కాపురం పెడతాం భాస్కర్ నేను కింద పడుకుంటాం నైట్ టైం నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది ఇవాళ ఫస్ట్ నైట్ సరే తర్వాత చూద్దాం కొత్త ఉన్నట్టు రైతు బజార్లో కూరగాయలు ఏరుకుందా ఏందే పని ఒక ఆడపిల్ల వచ్చి ఇక్కడ ఒంటరిగా కూర్చుంటే వచ్చి రమ్మనడానికి సిగ్గు లేదా పూర్తి చంద్రముఖిగా మారిన గంగను చూడు నువ్వేనా యాక్టింగ్ నేను చేస్తా జూజూబి యాక్టింగ్ బయట చెయ్యి ఆడపిల్ల మీద కాదు దీన్ని మొగుణ్ణే అమ్మా మార్నింగ్ ఏంది ఏమైంది రాత్రి కాంచిన 2 అయింది ఏంటండి ఈ దెబ్బలంతా ఏంటండి
ఒక్కడు కొట్టినట్టు కొట్టావు కదా. ఈ పాపిసి చేతిలో మిమ్మల్ని కొట్టానా? నన్ను చంపేయండి. ఏందే రాత్రి చేసిందంతా చేసి ఇప్పుడు ఏం తెలియనట్టు? సారీ అండి, క్షమించండి. ఇదిగో రండి, వెన్న రాస్తాను. ఎందుకు ఇలా చేసావే? ఒక విషయం మీ దగ్గర దాచానండి. నైట్ టైం నేను ఏం చేస్తానో నాకే తెలియదండి. నిద్రలో ఏం చేస్తావు నీకు తెలీదా? నీకేమీ గుర్తులేదా? ఏమీ గుర్తులేదండి. హలో డాక్టర్. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? మా ఆవిడికి రాత్రిపూట నిద్రలో లేచి ఏం చేస్తుందో కూడా తనకు గుర్తుండట్లేదు. టాబ్లెట్స్ వాడితే తగ్గిపోతాయి, యూస్ చేయండి. ఓకే డాక్టర్, మీరు బయలుదేరచ్చు. నేను లోపలికి టాబ్లెట్ వేసుకుంటాను. వెళ్ళేసుకో. ఇలాంటి జబ్బులు కూడా ఉంటాయని ఇప్పుడే తెలిసింది. ఎలా నీతి నేను కుక్క నాన్నగారు పెళ్లి చేసుకున్నావట? ఏదో లవ్ చేసుకున్నాను నాన్నగారు. నీకోసం అమ్మ లాంటి సంబంధం తెద్దాం అనుకున్నాను రా నేను. అయిపోయింది. ఏ ముందు పిలిపించరా. ఏమే ఫైమా మామయ్య గారు వచ్చారా? మాయా ఏంట్రా ఇంట్లో పని మనిషిని తెచ్చావు? పని మనిషి కాదు నాన్నగారు, ఇదే మీ కోడలు. ఊరుకోవద్దు. నీ కంఫర్ట్ గానే ఉందిగా. మన ఇంట్లో పని చేయడానికి కూడా పనికి రాదు, దాన్ని చేసుకున్నావా? సరే నాన్నగారు, అయిపోయింది. కోడలుగా యాక్సెప్ట్ చేయండి. అమ్మా వెళ్ళి టీ తీసుకురా. ఓకే మాయా. ఏమండి టీ మీరు ఎలా తాగుతారండి? మాయా ఇది టీ అనే కాఫీ మాయా. టీ పెట్టడం కూడా రాదు నీ పాటికి, కనీసం తిన్నలో పెట్టు. నాన్నగారు కోప్పడకండి కుక్క. ఇదిగోండి మాయ, బాగా తినండి. అన్నం అంటారా దీన్ని? ఎలా తింటున్నావురా దీన్ని? రోజు తిన్నట్టు మావయ్య గారు తప్పుంటే క్షమించండి మావయ్య గారు. నువ్వు అసలు నా కంటి కనిపించుకో. నా మొగుడు మీద అరుస్తున్నావంటే పుచ్చ లెగిసిపోద్ది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. బయట వాళ్ళనంటే శిక్షించవచ్చు కానీ ఇంట్లో వాళ్ళని శిక్షించలేవు. క్షమించడం తప్పు. బయలుదేరితే మంచిగా ఉంటది నాన్నగారు. అప్పుడే పొమ్మంటారా మమ్మల్ని? ఇంట్లో నెల రోజులు ఉందామని వచ్చాను. నేను ఇక్కడే ఉంటా. నీ సంసారం నేను చూస్తా. ఓకే నాన్నగారు. అమ్మా నువ్వు లోపలికి వెళ్ళి పడుకో. ఏమే నువ్వు కింద పడుకో. నాన్నగారు లాస్ట్ బస్ ఉంది, ఇప్పుడే వెళ్ళిపోవచ్చుగా. ఏం చేస్తున్నావు? మామయ్య గౌరవం కూడా లేదు దీనికి. పాప ఏం చేస్తున్నావు? ఒక ఆడపిల్ల అర్ధరాత్రి నడుచుకుంటూ వెళ్తుంటే అందంగా ఉందని గిల్లుతావా? ఎంత ధైర్యం రా నీకు? నీ ఇంట్లో ఆడబిడ్డ లేరా? అంత అందంగా ఉన్నానా? చెప్పు. జన్మలో ఇంకెవరిని కేలకడం. కోడలి పిల్ల వచ్చి కాలు నొక్కమ్మ, నొప్పులుగా ఉన్నాయి. వచ్చిందండి వయ్యారి. ఏమొత్తాలి? కాళ్ళొత్తు. కాలొత్తాలా? మీ ఆయన నా మీద చెయ్యేశాడు, అది అడగాల్సింది పోయి నువ్వు ఇలా చేసావా? అసలు నువ్వు ఆడదానివేనా? నేను కూడా చాలా రోజుల నుండి అడుగుతున్నా. నేను ఇక్కడ దాన్ని కొడుతూ ఉంటే ఏమనట్లేదు. అసలు మగాడివేనా? నేను అదే అడుగుతున్నా, వాడు చెప్పట్లేదు. ఏమైందండి ఇది ఇలా చేస్తుంది? అడ్డగడ్రా. ఏమైందమ్మా? ఏమైంది నాన్న? కొడుతుంది. ఒకసారి లేపినా నువ్వు? అమ్మ ముట్టుకుంటేనే కొట్టింది ఇందాక. కోడలి పిల్ల పోయాడు మామయ్య. పాపం దడుచుకున్నట్టున్నాడు. ఏమైంది మాయా? మాయా ఎందుకలా భయపడుతున్నారు? ఏంటి దెబ్బలేంటి మాయా? నువ్వే కొట్టావే. గజనీలా చేస్తున్నావేంటే నువ్వు? క్షమించండి మాయా. మీకు ఒక విషయం దాచాను. ఇది నిద్దట్లో దీనికి జబ్బు ఉంది. నిద్దట్లో లేచి ఏం చేస్తుందో దానికి తెలియదు. రాత్రి కొట్టో గుర్తుందా? మొన్న నన్ను కొట్టో గుర్తుందా? మాకు గుర్తుందమ్మా. మందులు కూడా వాడుతున్నాను నాన్న. మందులతో తగ్గిపోద్ది. మందులతో తగ్గదురా. నాకు తెలిసిన భూత వైద్యుడు ఒకడు ఉన్నాడు, వాడిని పిలిపిస్తే తగ్గుద్ది. మరి పిలిపించు. హలో భూత వైద్యుడు. ఈమె లోపల దయ్యం ఉందని ఇప్పుడే నిరూపిస్తా. ఆ విషయం మాకు తెలుసు, నిరూపించు. ఎలా అండి? ఇక్కడ చూడు. కసా
మీరు ఏం చేసినా అక్కడ అలా కొట్టుకుంటున్నది దీంట్లో దాని ఆత్మను దూర్చా ఇది ఎలా చేస్తే దాన్ని అక్కడ చూస్తాం చూడు ఒక్కసారి నాకు ఇస్తారా అండి దీని దగ్గర దీని దగ్గర దగ్గర నిజంగా దీన్ని గుచ్చితే గుచ్చితే ఎలా చేస్తే అలా చేస్తుంది బొచ్చు మరి ఇందాక చేసావు కదే అది ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయింది కదా అది అందుకే చేసిన నాకు ముందే తెలుసు ఏదో నిరూపిస్తా రావే నా మొగుడు ఉండగా నా మీద చెయ్యేస్తారా చంపేస్తా సార్ నిజం చెప్తున్నా నేనైతే అసలు మాంత్రికుణ్ణి కాదు కానీ దాని లోపల మాత్రం ఖచ్చితంగా దయ్యం ఉంది ఎవడు దాన్ని ఎవడో ఒకడు గాఢంగా ప్రేమించాడు వాడు చచ్చిపోయి దాని ఆత్మలోకి దూరాడు వాడెవడో కనిపెట్టండి లేకపోతే అందరికీ ప్రమాదం ఏమండి నాన్నగారు. మన ఊరు వెళ్ళిపోదామండి నాన్నగారు పిల్లాన్ని చంపేస్తారా బాబు మేము ఇంట్లో ఉండమయ్యా పదండి మీరు ఇంట్లో ఉంటే నేను ఐసీయూలో ఉండాలి నా వల్ల కాదు ఏమన్నా భయం వేస్తుందండి నిన్ను ఎవడు ప్రేమించాడో చెప్పవే ఆడు బతుకున్నా లేదో కనుక్కుందాం ఏమన్నా గుర్తొచ్చిందండి ఏమైంది? మా బావ నన్ను పెళ్లి చేసుకుంటా అంటే నేను యాక్సెప్ట్ చేయలేదు అయితే వాడే చచ్చి దెయ్యం వింటాడు వాడి నంబర్ చెప్పు నెంబర్ లేదండి మరి మా నాన్నకి తెలుసు మా నాన్న అడ్రస్ ఉంది సరే మీ నాన్న అడ్రస్ ఇదిగో. నువ్వు ఇప్పుడే వెళ్తా నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకో సరే ఎవరండి ఇంట్లో ఎవరు బాబు మీరు ఫైమా వాళ్ళ ఫైమా నా కూతురే బాబు సార్ అర్జెంట్ ఒక ఇన్ఫర్మేషన్ కావాలి చెప్పండి ఫైమాకి ఒక బావ ఉన్నాడంట ఆ బావ ఫైమాని లవ్ చేశాడంట వాడి ఫోన్ నెంబర్ తెలుసా ఫైమాకు ఒక బాబు కాదు బాబు ముగ్గురు బావలు ఉన్నారు ఆ ముగ్గురులో ఎవరు లవ్ చేసిందో నాకెలా తెలుస్తుంది బాబు ఎక్కడ కూడా ముగ్గురు ఉన్నారా ఆ ముగ్గురు ఎవడో ఒకటి లవ్ చేసి ఉంటాడు కదండి నాకెలా తెలుస్తుంది బాబు తెలిసిన వాళ్ళు తీసుకురండి తీసుకొస్తాను నువ్వు అడుగుతు కానీ ఇక్కడే ఉండు ఎక్కడ ఉంటాను తీసుకురా ఫైమా 10 సంవత్సరాల క్రితమే యాక్సిడెంట్ లో చనిపోయింది బాబు దీన్ని దెయ్యం పట్ల దెయ్యంతోనే కాపురం చేస్తున్నాను నేను థ్యాంక్ యూ మామయ్య గారు నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది సో జడ్జెస్ ఈ దయ్యంతో ప్రేమ స్కిట్ ఎలా అనిపించింది శివాజీ గారు? భాస్కర్ బాగుంది అందరు బాగా చేశారు కీప్ ఇట్ అప్ లయా గారు ఎంటర్టైన్ అయ్యారా? స్కిట్ ఇస్ వెరీ గుడ్, అందరూ బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో జడ్జెస్ స్కోర్స్ టైం శివాజీ గారు. సో జడ్జెస్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 18 out of 20. సరిపోతా శనివారంలో ఇప్పుడు పంచులైన ప్రాసలైన మేవరానంత వరకే. వన్స్ వి స్టెప్ ఇన్ కామెడీ రిపీట్స్. వి ఆర్ బ్యాక్ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు కేవు కార్తిక్ along with పటాస్ ప్రవీణ్ and team. So let's welcome them. వస్తే నా పూల జంగిడి నీ దశ చెక్క ఇస్తావా ముంత మావిడే. మేమిద్దరం లేచిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నాం సార్. రావడం అయితే వచ్చాం కానీ నాకు చాలా భయంగా ఉంది ప్రవీణ్. ఇది పెద్ద మేజర్ ప్రాబ్లం కాదు, చిన్న మైనర్ ప్రాబ్లం అంతే. ప్రవీణ్ మేజర్ ప్రాబ్లం మైనర్ ప్రాబ్లం అనమాకు. అక్కడ ఉంది మంగపతి గారు. మంగపతి గారు మేమిద్దరం మేజర్లమే సార్, లేచిపోయి వచ్చాం. కానీ ఒక విషయం చెప్పడం మర్చిపోయాం శివాజీ గారు. ఇందాక మేము కోర్టుకి వెళ్ళి వచ్చాం, చాలా బాగుంది. కోర్టు మూవీకి వెళ్ళేసి వచ్చాం సార్, అది బాగుందని చెప్పి మనం విడాకులకు వెళ్ళాం అనుకుంటారు వాళ్ళు. సరే అవన్నీ వదిలే గానీ మనకు పెళ్ళైంది కదా, పిల్లలు పుడితే ఒకవేళ అబ్బాయి పుడితే పేరు పెడతావు? నూకరాజు అని పెడతా. మరి అమ్మాయి పుడితే? ఫైమా అని పెడతా. అదేంటండి వాళ్ళ పేర్లు ఎందుకు? నాకు ఎప్పుడైనా ఇరిటేషన్ వచ్చింది అనుకో వాళ్ళని వీళ్ళలా చూసుకొని కొట్టుకుంటా. సరే గానీ మనం హైదరాబాద్ వచ్చి ఇన్ని రోజులైందండి, అసలు మనకు ఇల్లే దొరకట్లేదు. సార్ హైదరాబాద్ లో అన్ని దొరుకుతాయని చెప్పారు సార్, ఎక్కడ మాకు ఉండడానికి ఒక రెంట్ కి ఇల్లు కూడా దొరకలేదు సార్. తిరిగి తిరిగి తెచ్చుకున్న పైసలు కూడా అయిపోతున్నాయి సార్. మన దగ్గర ఇప్పుడు ఎట్లాగో కొన్ని డబ్బులు ఉన్నాయి కదా, ఈ ఏరియాలో వెతుకుదాం. ఒకవేళ దొరికింది అనుకో ఇక మనకు మామూలుగా ఉండదు. ఫస్ట్ దొరికేదాకా ఆగు. ఏమండి ఇక్కడ టూలెట్ బోర్డు ఉంది, ఒకసారి చూద్దాం రండి. టూలెట్ బోర్డు ఉంది కదా, ఎక్కడికి వెళ్ళినా నన్ను చూసి వాడు రూమ్ ఇస్తలేడు. ఈసారి నువ్వు ట్రై చేయి, ఓకేనా? మన ఫేస్ వాల్యూ అలాంటిది మరి. నీదో పెద్ద గొప్ప ఫేస్ మరి. నువ్వు మాట్లాడు, నాకు ఫోన్ వస్తుంది. సరే. గూటికి చేరిన గువ్వల నడిగా
చల్లగాలి నడిగా హైదరాబాద్ కి చదువుకోవడానికి వచ్చాను సార్. రూమ్ రెంట్ కి అడిగాను, వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఫ్యామిలీ ఉండాలంటున్నారు. ఫ్యామిలీ ఉండాలంటే పెళ్లి చేసుకోవాలి. పిల్లని అడిగాను, జాబ్ కావాలన్నారు. జాబ్ కావాలని అడిగితే చదువుకోవాలంటున్నారు. ఎండ్ ఆఫ్ ది డే లైఫ్ సైకిల్ అంటే ఏమనుకున్నా, ఇదే పెద్ద సైకిల్ లా ఉంది. ఇలా తిరిగి మళ్ళీ అక్కడికే వస్తున్నాను. టూలెట్ అని ఉంది, ఇక్కడైనా ట్రై చేస్తా. ఇక్కడ కూడా వర్కౌట్ కాకపోతే వేరే ఊరికి వెళ్ళిపోవడమే. హలో అండి. హలో అండి, మీరు? రెంట్ కోసం వచ్చాను. నేను రెంట్ కోసం వచ్చానండి. ఒకసారి పిలుద్దాం రండి. హలో సార్, రెంట్ కోసం లోనికి వచ్చి చూసుకోండి సార్. ఇల్లు చూద్దాం రండి ఫస్ట్. బాగుందండి ఇల్లు. బాగుంది కానీ అసలు పూజ కదేది? పూజకి వచ్చి అటు ఉందండి. ఇల్లు ఓకేనా మీకు? నాకు ఓకే అండి, మీకు ఓకేనా? నాకు ఓకే అండి. ఇల్లు రెంట్ 25,000, 3 నెలలు అడ్వాన్స్ ఇచ్చేయాలి. ఇంకో అగ్రిమెంట్. నాకు ఇల్లు రెంట్ కి మీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. సరే ఇదిగోండి సార్, 1,00,000 రూపాయలు తీసుకోండి. అగ్రిమెంట్ మీద సంతకం కూడా పెట్టేస్తున్నా. ఓకే. ఇంతకాలానికి బ్యాచిలర్ కి రూమ్ రెంట్ ఇచ్చే ఓనర్ దొరికాడు. ఇంతకీ నాలో ఏం చూసి మీరు ఇల్లు రెంట్ కి ఇచ్చారు సార్? నేను ఎప్పటి నుంచో జంటకి ఇద్దాం అనుకుంటున్నా. మీరు ఇట్లా కాపురు అని నాకు తెలియదు. మీరిద్దరు కరీనా కపూర్ అని తెలియదు అడిగి. కాపులండి, మంచి కాపు. మీరు ఏమనుకుంటున్నారు సార్? మీరు మంచి జంట అంటున్నాను. వినండి నేను చెప్పేది ఒకసారి. మీరు ఇంటికి వెళ్ళి పాలు పొంగి, నేను చాలా పని ఉంది. ఏంటండి మన ఇద్దరిని భార్య భర్తలు అంటాడు వాడు. తప్పే ఉంది. నాకు అదే అర్థం కావట్లేదు. వాడు చెప్పేది మనకు అర్థం కావట్లేదు, మనం చెప్పేది వాడికి అర్థం కావట్లేదు. అయిపోయిందా? రూమ్ ఓకే అయిందా? రూమ్ వచ్చింది కానీ మన ఇద్దరికి కాదు. మన ఇద్దరికి కాదు, ఇచ్చింది మా ఇద్దరు. వీడోడు సార్, నేను బ్యాచిలర్ సార్. నీ బ్యాచిలర్ కనబడితే తిరుగుతారా? నేనేదో ఇంటి రెంట్ కోసం వచ్చాను, ఆవిడ రెంట్ కోసం వచ్చింది. ఇద్దరం కలిసి చూసాం. మీ ఇద్దరు జంటగా వాడు కన్ఫ్యూజ్ అయ్యాడు సార్. మీ ఇద్దరు భార్య భర్తలు కదా, మీ ఇద్దరే ఉండండి. నేను ఉండను, నేను వెళ్ళి వేరే నా డబ్బులు నాకు ఇచ్చేసి వెళ్ళిపోతా. డబ్బులు ఎక్కడి? ఓనర్ కి ఇచ్చాను అడ్వాన్స్ ఎంత? నెలకి 25,000 రెంట్, 3 నెలల అడ్వాన్స్, మొత్తం 1,00,000 రూపాయలు. మొత్తం 1,00,000 రూపాయలు? 1,00,000 రూపాయలు ఇచ్చినామంటే లక్షణంగా ఉన్నావయ్యా. నువ్వు ఇప్పుడు మా ఫ్యామిలీ అనుకో, డబల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఒక రూమ్ లో మీరున్నారు, ఒక రూమ్ లో నేనుంటాం. ఆయన ఎవరో తెలియదు, ఎలా పెట్టుకుంటామండి ఇంట్లో? ఇచ్చిదాన 1,00,000 రూపాయలు ఇచ్చింది, ఇప్పుడు ఇస్తాను నా దగ్గర లేవు. అర్థమైందా? నువ్వు నా తమ్ముడు అనుకోవయ్యా. తీసుకెళ్లి టీయో కాఫీయో ఇయ్యి, ఇంట్లోకి తీసుకెళ్ళు. అలాగే. కొన్ని రోజుల తర్వాత, ఇన్ని రోజులు అయింది కదా ఊరికెళ్ళి, నువ్వు ఎలా ఉన్నావు రాజు? సార్ ఎవరు సార్ ఇవిడ? బ్యూటిఫుల్ వైఫ్. ఎవరికి? ఎవరికే? నాకయ్యా. మీ వైఫా? అదేంటి సార్, రెంట్కి ఇచ్చినప్పుడు మీ వైఫ్ కనపడలేదేంటి? తన్నేళ్ళ సినిమాలు చూసావా? నాకు చేస్తాను 9 నెలలు సముద్రానికి వెళ్తారు కదా, అట్టనే మా ఆడి 6 నెలలు సముద్రానికి పుట్టింటికి వెళ్తుంది. 6 నెలలు పుట్టింటికి వెళ్తుందా? సరే మేడం, సార్లు ఏం చూసి పెళ్లి చేసుకున్నారు మీరు? ఈయన తండేల్ సినిమాలో చైతులా ఉంటాడు. మీరు చూస్తే యాక్ట్ 2 లా ఉన్నాడు. చైతువా? ఏంటండి అలా మాట్లాడుతున్నారు? ఈ నెలలో నాకు నచ్చింది నా చిలిపితనమే. నీ నవ్వటమే నాకు పుచ్చుతలే వాడుదే. కర్మరా బాబు. ఎందుకు వాడేవాడు? వీడేవాడు ఇతను మా ఫ్రెండ్ సార్. నువ్వు ఇద్దరు కొత్తగా పెళ్ళైన జంటకి రెంట్కి ఇచ్చానన్నావు కదా, మరి వీళ్ళేంటి ముగ్గురు ఉన్నారు? ఈవిడ నేను భార్య భర్తలు అండి. నా ఫ్రెండ్. వాడు ఫ్రెండ్ అయితే వాడు ఎందుకు దగ్గర నించున్నాడు? మీరు దగ్గరికి వెళ్ళి నించోండి. ఇంకా దగ్గర ఉండండి. ఇంకా దగ్గర రండి. వచ్చి నెల అవుతుంది, రెంట్ ఇవ్వరా అండి? రెంట్ ఇయ్యారు అంతే కదా, మన రెంట్ ఇచ్చి పడే. ఒక్క నిమిషం తీసుకొని వస్తా. తీసుకొని రాబో. ఇలాంటి ఈడియట్స్ ఇంట్లోనే ఉండొద్దు అసలు. ఏం మాట్లాడతాడు నువ్వు? భగవతి హేషితి కంట కుటుంబిని పూరి కృతే జయ జయ. నేను 9 మాసాలు కని మోసి పెంచిన కూతుర్ని ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్నాడు సార్. నా కూతురు ఎక్కడే ఉందని నాకు తెలిసింది. దాన్ని ఎలాగైనా పట్టుకొని అడి జుట్టు అట్టుకొని బరాబరా ఈడ్చి పీక కోచేస్తాను చూడండి. కూతురా అమ్మ ఇక్కడే ఉన్నా నేను. ఎంత పని చేసినావే? అమ్మ ప్రేమించి పెళ్లి చేసుకున్నానమ్మా, నేనేం తప్పు చేసా? నువ్వు తప్పే చేసినావు. ఎక్కడున్నాడు అడుపిలు? ఈడా ఒరే బట్టనా. ఎంత పని చేసావురా నువ్వు? ఎన్ని గుండీలు రా నీకు? ఈ చింతామణి శ్రీకాకుళం చింతామణి కూతుర్ని లేపుకెళ్ళి పెళ్లి చేసుకోవడానికి ఎంత ధైర్యం రా నీకు? అల్లుడు ఈయన కాదమ్మా, మీ అల్లుడు వేరే ఉన్నాడు.
నువ్వు ఎల్లు నువ్వే పిలు నేను ఎలాంటి అల్లుండి కావాలనుకున్నా అలాంటి అల్లుండే ఇచ్చినావమ్మా. నీ పెళ్లి నా కళ్ళారా చూడలేకపోన్నావు. ఇప్పుడు మళ్ళీ నా కోసం వీళ్ళందరి ముందు నీకు పెళ్లి చేస్తానమ్మా. మళ్ళీ ఎట్లా పెళ్లి చేస్తావే? ఈ నిజాన్ని బయట పెట్టాలి ఇప్పుడు. సార్ అందరిని కొడతారు. కొడతామా? చెప్పేసేయ్. ఏంటి? నువ్వు బ్యాచిలర్ అని చెప్పేసేయ్. మేమిద్దరం భార్య భర్తలు అని చెప్పేసేయ్. నువ్వు చెప్పేయ్. అమ్మా నేను పెళ్లి చేసుకుంది ఇతన్ని. అదే ఏదో రెంట్ కోసం వస్తే భ్రమపడ్డాడండి అంతే. బ్యాచిలర్ రూమ్ రెంట్ దొరకట్లేదు. బ్యాచిలర్ ని ఆఫ్టర్ ఆల్ బ్యాచిలర్ వా నువ్వు. ఈ ఆఫ్టర్ ఆల్ బ్యాచిలర్ వల్లే మీ ఇద్దరికి ఇల్లు దొరికిందిరా ఇక్కడ. అంటే ఇప్పుడు ఈ బ్యాచిలర్ గాని గుడి కట్టి నా పిల్లని ఇచ్చి నీకు పెళ్లి చేయాలరా? ఈ బ్యాచిలర్ అని ఇంత చాట డైలాగ్ చెప్తాను. నాకు పెళ్లి చేసిన అవసరం లేదు సార్. రూమ్ సరిపోద్ది. రూమా? రూమ్ బయట ఎత్తుకో. నీకేమైందిరా? అత్తమ్మా ఇగో ఈ బిడ్డని తీసుకొని నేను హనీమూన్కి వెళ్ళిపోతానా? ఆ బ్యాచిలర్ గా నువ్వేదన్నా చేసి. సార్ హైదరాబాద్ లో రూమ్ ఇయ్యరా సార్ మాకు? వామ్మో సచ్చాడు ఇప్పుడు. ఆలచీగని పెళ్లి ఇక పార్షి గుట్టలొల్లే. ఆలచీగని పెళ్లి నువ్వు మర్ఫా కొట్టర మళ్ళీ. ఆలచీగని పెళ్లి. మీ రిటర్న్ డెబ్యూ స్కిట్ మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. శివాజీ గారు. కార్తీక్ సార్, ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్. మంచి స్కిట్ అనుకున్నారు, చాలా బాగుంది. హైదరాబాద్ లో రూములు దొరకవు అనేది దాని మీద బాగానే పెట్టావు. బాగా చేశారు, అందరు బాగా చేశారు. డెఫినెట్లీ బాగుందండి. బ్యాచిలర్స్ కి రూమ్ దొరకడం ఎంటర్టైనింగ్ వేలో చెప్పారు. ఇట్స్ గుడ్. ఎవ్రీవన్ డిడ్ వెరీ. సో జడ్జెస్ వీళ్ళకి వెల్కమ్ బ్యాక్ చెప్పాం కాబట్టి స్కోర్స్ కూడా వెల్కమ్ బ్యాక్ లాగా ఉంటాయా? శివాజీ గారు. దయా గారు. సో మా బ్యాచిలర్స్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ ఫుల్ స్కోర్స్ 20 out of 20. సో మన సాటర్డే సెగ్మెంట్ ఎండ్ అయ్యేసరికి స్కోర్స్ వచ్చి బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ 18, కేము కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్ 20, సూపర్ సదాం అండ్ యాదవ్ రాజు టీమ్ 20 out of 20, a total of 58 out of 60. రండి. దాంతో పాటు రిక్వెస్టింగ్ ద జడ్జెస్ ఆల్సో టు ప్లీజ్ జాయిన్ us on the stage. రాఘవ్ గారు క్యాప్ వచ్చింది కదా, చాలా మరి గుర్తుందా? బాబు ఎవరో ప్రొడక్షన్ అని కొద్దిగా కచ్చిఫ్ ఇస్తారా భాస్కర్ కి? ఆ నవ్వులు కూడా కన్నీళ్లు కనిపిస్తున్నాయి కొద్దిగా. అవి ఆనంద్ బాష్పాలండి. అప్పుడప్పుడు మీరు గెలుస్తారు కదా. ఆనంద్ బాష్పాలు రెండు వస్తాయి, ఇలా బకెట్లతో రావండి అయ్యి. ఏంటి మీ నోట్లో నాలుక లేదా? తినడానికి తప్ప ఎందుకు పనికిరాదే నాలుక. So judges requesting you to present the Gelchina amount of 30,000 rupees to Sardar Shukravaram. గుర్తుంది కదా, అక్కడ ఒక లైన్ లో నుంచోవాలి, పోజ్ ఇవ్వాలి. దాన్ని పోస్టర్ ఆఫ్ ద డే అంటారు. వెళ్ళి ఇవ్వండి అయ్యా. అలా జరిగిందనమాట మా జబర్దస్త్ ఎపిసోడ్. ఆల్ రైట్ వ్యూవర్స్, మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటూ దెన్ టేక్ కేర్, బై బై. వి లవ్ యు జబర్దస్త్ గా. గుడ్ నైట్ ఎవ్రీబడీ.